హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఈ వీడియోలో మనం చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఆఫ్టర్ ఐపీఎల్ 2025 యాక్షన్ తర్వాత మరి సిఎస్కే లో ఉన్న స్క్వాడ్ ఏంది, టోటల్ స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ 11 2025 లో ఎవరెవరు ఆడుతున్నారు అండ్ బ్యాటర్స్ ఎట్లున్నది, ఆల్రౌండర్ ఎట్లున్నారు, బౌలింగ్ ఎట్లున్నది, దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం భయ్య. లేట్ ఎందుకు. అండ్ సిఎస్కే వచ్చేసి ఎంతమందిని రిటైన్ చేసుకుంది భయ్య అంటే ఆల్మోస్ట్ 5 మెంబర్స్ ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు భయ్య. ఇక్కడనే వాళ్ళు ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయారు, ఎందుకంటే మంచి మంచి ప్లేయర్స్ అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే పృథ్వీరాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మహిషా పతిరానా, ఎంఎస్ ధోని అండ్ శివం డోబే, ఈ 5 మందిని అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు భయ్య. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అండ్ కొందరిని ఆర్టీఎం కూడా చేసుకున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ సిఎస్కే అయితే ఎంఎస్ ధోని ఆడుతున్నాడు భయ్య. ఎంఎస్ ధోని ఆడుతున్నాడు అని అంటే ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్ అయితే, ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్, క్రికెట్ లవర్ అయితే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే చాలా మంది ఆడు ఎంఎస్ ధోని 2025 ఐపీఎల్ సీజన్ అని చెప్పేసి అనుకున్నారు, కానీ ఆడతాడు అనే వార్త తెలిసిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరు హ్యాపీ ఉన్నారు. ఎంఎస్ ధోని అంటే మామూలు ప్లేయర్ భయ్య, జబర్దస్త్ ప్లేయర్, సూపర్ ఆడతాడు, మొత్తం మైండ్ గేమ్ అంతే. టోటల్ గా అయితే వాళ్ళు ఈ 5 మెంబర్స్ అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు భయ్య. దాని తర్వాత మరి వాళ్ళు ఎవరు యాక్షన్ లో ఎవరు తీసుకున్నారో దాని గురించి కూడా మనం ఆడుకుంటే, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు డేవన్ కోన్వే కానీ, రచిన్ రవీంద్ర కానీ వీళ్ళనైతే ఆర్టీఎం చేసుకున్నారు. వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ లో నిజంగా ప్లస్ పాయింట్ నాకు ఎక్కడ అనిపించింది అని అంటే మనకు రవిచంద్రన్ అశ్విన్ తీసుకోవడం, రచిన్ రవీంద్రని, డేవన్ కోన్వేని మళ్ళీ ఆర్టీఎం చేసుకోవడం అండ్ రాహుల్ త్రిపాఠిని తీసుకున్నారు, దీపక్ హుడాని తీసుకున్నారు, ఖలీల్ అహ్మద్ ని తీసుకున్నారు, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, శామ్ కరణ్ మళ్ళీ సిఎస్కే లోకి రావడం అయితే నిజంగా వెరీ వెరీ ప్లస్ పాయింట్ బై. నిజంగా శామ్ కరణ్ ఉన్నప్పుడు సిఎస్కే ఎట్లా ఆడిందో అందరికీ తెలుసు. శామ్ కరణ్ మళ్ళీ సిఎస్కే కి రావడం అయితే నిజంగా హ్యాపీనే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ. అండ్ నూర్ అహ్మద్ కూడా రవిచంద్రన్ అశ్విన్ అయితే నిజంగా స్పిన్నర్లను అయితే మస్తు పిక్ చేసింది భయ్య. ఆల్రెడీ రవీంద్ర జడేజా ఉన్నా గానీ రవిచంద్రన్ అశ్విన్ అయితే పిక్ చేయడం అయితే నిజంగా సూపర్ అంటే సూపర్, ఇంకా అంతే, దానికి మాటలే లేవు. ఎందుకంటే సీనియర్ ప్రో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళిద్దరు క్యామియో ఎట్లుంటుందో అందరు తెలిసిన విషయమే. టెస్ట్ లో కానీ, వన్డేలో కానీ, టీ20లో కానీ వీళ్ళిద్దరు కలిసి ఆడారంటే ఇంకా మ్యాచ్ వేరే లెవెల్ ఉంటుంది భయ్య. అంటే సిఎస్కే అయితే నిజంగా వెరీ వెరీ ప్లస్ పాయింట్. వీళ్ళిద్దరు అయితే స్పిన్నర్స్, ఇండియన్ స్పిన్నర్స్ సిఎస్కేలో ఉండడం అయితే నిజంగా ప్లస్ పాయింట్ భయ్య. అండ్ దాని తర్వాత వాళ్ళు ఎవరిని తీసుకున్నారు, ఇంకా విజయ్ శంకర్ ని తీసుకున్నారు, దీపక్ హుడాని తీసుకున్నారు, నాథన్ హిల్లీస్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, ఇంత మంచి మంచి ప్లేయర్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు భయ్య. నిజంగా సిఎస్కే అయితే 2025 లో మాత్రం ఇరగ్గొట్టేశారు. సూపర్ ఆడతా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, కానీ వీళ్ళు అజింక్య రహానే అయితే రిలీజ్ చేసేసారు. అంబటి రాయుడు కూడా ఏం ఆడతలేడు 2025 ఐపీఎల్ లో. అసలు సిఎస్కే స్క్వాడ్ లోనే అంబటి రాయుడు అయితే లేడు. అండ్ నేను అనుకుంటే ప్లేయింగ్ 11 ఏంది అని అంటే ఎంఎస్ ధోని ఆడతాడు కంపల్సరీ, రుతురాజ్ గైక్వాడ్ అండ్ రవీంద్ర జడేజా, మహిషా పతిరానా, శివం డూబే, ఈ 5 మంది అయితే రిటైన్ చేసుకున్నారు కదా, వీళ్ళైతే కంపల్సరీ ప్లేయింగ్ 11 లో ఉంటారు భయ్య. దీని తర్వాత డేవన్ కోన్వే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, దీపక్ హుడా అండ్ శామ్ కరణ్ ఆర్ ఖలీల్ అహ్మద్. శామ్ కరణ్ వస్తే నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వస్తుందో అనిపిస్తుంది నాకు, అంతే. అండ్ ఈ 11 అండ్ ప్లస్ 12 ఖలీల్ అహ్మద్ వీళ్ళైతే ప్లేయింగ్ 11 లో ఆడతారని చెప్పేసి నేను అనుకుంటున్నా భయ్య. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ అసలు ఓపెనింగ్ ఎవరు ఆడుతున్నారు, పృథ్వీరాజ్ గైక్వాడ్ తో పాటు ఎవరు వస్తున్నారు ఓపెనింగ్ అని అంటే నేను అనుకుంటుంది ఏంటంటే డేవన్ కోన్వే ఆర్ రచిన్ రవీంద్ర వస్తారు అని చెప్పేసి అనుకుంటున్నా. ఎక్కువ అయితే నాకు రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఎందుకంటే రచిన్ రవీంద్ర అయితే తగ్గేది వెళ్ళే అన్నట్టు ఆడతాడు. వచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు రచిన్ రవీంద్ర. డేవన్ కోన్వే కంటే రచిన్ రవీంద్ర ఇంకొంచెం అటాక్ చేస్తాడు, కాబట్టి మనకు స్టార్టింగ్ లో కొంచెం అటాకింగ్ ప్లేయర్స్ అయితే ఉండాలి. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర ఇద్దరు ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా సిఎస్కేకి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి భయ్య. బట్ ఎండ్ ఆఫ్ ద డే అయితే నిజంగా సిఎస్కే నుంచి అయితే ఈ ప్లేయింగ్ 11 అయితే 2025 సీజన్ లో మాత్రం కొట్టేస్తారు భయ్య. సూపర్ ఆడతారు నిజంగా. ఎందుకనంటే అక్కడ బ్యాటింగ్ లో కానీ, ఇక్కడ మిడిల్ ఆర్డర్ కానీ, ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు కానీ అండ్ ఆల్రౌండర్లు కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నారు. అండ్ దీపక్ చార్ ని రిలీజ్ చేసారు భయ్య, ఇది ఒకటి మర్చిపోయినా నేను.
దీపక్ చార్ ని కూడా రిలీజ్ చేసారు వాళ్ళు సిఎస్కే వాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే అయితే నిజంగా టీం అయితే మాత్రం జబర్దస్త్ ఉన్నది భయ్య ఈసారి మాత్రం 2025 లో. బట్ మంచిగా ఆడి మంచి గెలవాలని చెప్పేసి మనం అనుకుందాం 2025 లో సిఎస్కే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. అండ్ మీకే ప్లేయర్ ఎక్కువ ఇష్టము సిఎస్కే నుంచి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీ ఓపెనింగ్ ఏందో, మీరేం అనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మనం ఇంత ముందుకు ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ఎంఐ వాటి గురించి కూడా మనం రివ్యూ చేసినాం భయ్య. వాళ్ళ ఫుల్ స్క్వాడ్ ఏంది, వాళ్ళ ఓపెనింగ్ ఎవరు వస్తారు, వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంది, దాని గురించి ఇంకా వీడియో చేసిన. ఒకవేళ ఆ వీడియో కనుక మీకు చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.